వైకుంఠంలో లక్ష్మీదేవితో పాటు కలిసి నివసిస్తున్న శ్రీ మహావిష్ణువు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణుమూర్తి కాళ్ళు నొక్కుతున్నప్పుడు భృగు మహర్షి వచ్చారు. భృగు మహర్షి వచ్చినా పట్టించుకోలేదని భృగు మహర్షికి చాలా కోపం వచ్చి విష్ణుమూర్తి గుండెలపై తన్నారు. అలా తన్నటంతో లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చి విష్ణుమూర్తిని అడుగుతుంది, నా స్థానంపై తన్నినా సరే మీరు భృగు మహర్షిని ఏమీ అనలేదా అని కోపగించుకొని వైకుంఠాన్ని వదిలి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేస్తుంది. ఆ తర్వాత విష్ణుమూర్తి భృగు మహర్షి పాదాల కింద ఉన్న కంటిని చిదిపేస్తారు. అలా చిదిపేయడంతో ఆయన అహంకారమంతా కోల్పోతారు. ఆ తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి తిరుమల కొండలపై వెంకటాచలంలో తపస్సు చేస్తారు. అలా వేల సంవత్సరాల నుండి తపస్సు చేయటం వలన ఆయన పైన చీమల పుట్టలాగా ఏర్పడింది. అలా ఏర్పడడంతో అది చూసి శివుడు మరియు బ్రహ్మ ఆవుల్లాగా మారి విష్ణువుకు రోజు పాలు ఇవ్వటం మొదలుపెట్టారు. అక్కడ విష్ణువు ఒక మానవుడిగా అవతరించి శ్రీనివాసుడిగా ప్రసిద్ధి చెందారు.